Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 7వ శ్లోకము. శ్రీ భగవానువాచ నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగ స్తామసః పరికీర్తితః. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. వేదశాస్త్రాదులచే విధింపబడినట్టి కర్మము యొక్క పరిత్యాగము యుక్తము కాదు. అజ్ఞానముచే అట్టి కర్మను ఎవడైనా విడిచిపెట్టినా అది తామసత్యాగమే అవునని చెప్పబడుచున్నది. శాస్త్రవిహితమగు కర్మను ఎవరునూ విడవకూడదు. శాస్త్రములందు విధింపబడు కర్మలన్నీయు జీవుని యొక్క నైతిక ఆధ్యాత్మిక సమున్నతికి దోహదమును కలుగజేయనవి అగుట వలన వానిని ఎవరునూ విడవరాదు. అట్లు విడుచుట వివేకమే అవుతుంది. కనుకనే మోహాత్ అని ఇక్కడ చెప్పబడింది. అనగా మోహముచే అజ్ఞానముచే ఆవరింపబడినప్పుడు మాత్రమే అట్టి విద్యుక్త కర్మను ధర్మమును విడుచు సంకల్పము జీవునకు కలుగుచుండునని భావము. కాబట్టి వివేకమును ఆశ్రయించి అట్టి శాస్త్రనియత కర్మలను విడువక ఆచరించుటయే శ్రేయస్కరము. సోమరితనముచే కాని అజ్ఞానముచే కాని అట్టిదేయగు మరే కారణముచే కాని వానిని విడిచినచో అది తామసత్యాగమే కాగలదు. ఇదివరలో యజ్ఞదానాదులను గురించి వర్ణించినప్పుడు మున్ముందు జ్ఞానము ధైర్యము మొదలగు వానిని చెప్పునప్పుడును మొదట సాత్వికమైన దానిని, తరువాత రాజసమైన దానిని, ఆ తరువాత తామసమైన దానిని చెప్పి ఈ ఒక్క త్యాగమును గూర్చి చెప్పునప్పుడు మాత్రము మొదట తామసమును, తరువాత రాజసమును, ఆ పిమ్మట సాత్వికమును చెప్పుట గమనార్హమైనది. మొట్టమొదటనే తామసత్యాగుల చర్యను ఖండించవలనను ఉద్దేశ్యముతో భగవానుడి విధముగా చెప్పి ఉండవచ్చును. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.